మనం ఫోన్ని ఎలాగా అన్రూట్ చేసుకోవాలి, ఆల్రెడీ రూట్ చేస్తున్నాం కదా, సో దాన్ని ఎలా అన్రూట్ చేసుకోవాలనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ డివైస్ని అన్రూట్ చేయడం అనేది, ఆల్రెడీ రూట్ చేస్తున్నాం కదా, దీన్ని అన్రూట్ చేయడం అనేది చూద్దాం. సో ఇంతకు ముందులాగే ఫోన్ని పీసీకి డేటా కార్డు ద్వారా కనెక్ట్ చేసి మనం యూఎస్బీ స్టోరేజ్ అనే దాన్ని ఎనేబుల్ చేద్దాం. యూఎస్బీ కనెక్ట్ అని చెప్పేసి వచ్చింది కదా, కనెక్ట్ స్టోరేజ్ టు పీసీ అని చెప్పేసి దాన్ని చేసి ఓకే బటన్ ట్యాప్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఆటోమేటిక్గా పీసీలో మై కంప్యూటర్లోకి వెళ్తే కనుక మనకి రిమూవబుల్ డిస్క్ అని చెప్పేసి వచ్చింది. రిమూవబుల్ డిస్క్లో ఇప్పుడు computer.co.in సామ్సంగ్ యూనివర్సల్ జింజర్ బ్రెడ్ అనే దాంట్లో వచ్చేటప్పటికి డౌన్లోడ్ యూనివర్సల్ జీబీ అన్రూట్ అని చెప్పేసి ఒక పర్టికులర్ ఫైల్ అవైలబుల్ అవుతుంది. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. కాపీ కొట్టేసి ఆటోమేటిక్గా దాన్ని ఫోన్ మెమరీలోకి కాపీ చేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు విండోని క్లోజ్ చేసేసి డిస్కనెక్ట్ స్టోరేజ్ ఫ్రమ్ పీసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి డేటా కేబుల్ని తీసేసేద్దాం. ఇప్పుడు ఫోన్ని అన్రూట్ చేయాలంటే ఆల్రెడీ రూట్ చేయబడి ఉన్న ఫోన్ను ఇది. సో రూట్ చేయబడి ఉన్న దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. సూపర్ ఎస్యూ అని చెప్పేసి అప్లికేషన్ అనేది అవైలబుల్ అవుతుంది. సో ఈ సూపర్ ఎస్యూ అనే అప్లికేషన్ చూస్తే కనుక మీకు ఈ ఫోన్ను రూట్ చేయబడిన విధంగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ రూట్ చేయబడి ఉన్న ఫోన్ని అన్రూట్ చేయాలంటే కనుక ఫోన్ని ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయండి. ఆల్రెడీ మనం కాపీ చేసి ఉన్నాం కదా ఒక ఫైల్ని, ఆ ఫైల్ని ఇన్స్టాల్ చేయడం కోసం ఫోన్ని ముందు స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేస్తూ ఉన్నాను. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంతకుముందులాగే ఫోన్ మీద హోమ్ బటను అలాగే పవర్ బటను ఈ రెండింటిని ఎట్ ఏ టైం ప్రెస్ చేయడం ద్వారా, సో హోము పవరు నేను ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తూ ఉన్నాను. ప్రెస్ చేస్తే రెండు బటన్స్ ప్రెస్ చేసి అలానే పట్టుకోవాలి. అంటే ఏ ఒక్క బటన్ని మనం రిలీజ్ చేయకూడదు. వన్స్ రికవరీ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మనం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో కొద్దిసేపు అలానే పట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఫోన్ రికవరీ మోడ్లోకి వెళ్ళింది. సో రికవరీ మోడ్లోకి వెళ్ళినప్పుడు అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎస్డి కార్డ్ అనే ఆప్షన్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎస్డి కార్డ్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకొని ఏ జిప్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యూనివర్సల్ జీబీ అన్రూట్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఉన్నాను. అంటే ఇప్పుడు మన ఫోన్ అన్రూట్ చేసుకోవాలి కాబట్టి ఆ పర్టికులర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి స్క్రీన్ మీద అన్రూట్ చేయడానికి సంబంధించిన కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. వన్స్ అన్రూట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెసేజ్ స్క్రీన్ మీద కనపడుతుంది. అన్రూటింగ్ కంప్లీట్ ఎంజాయ్ అని చెప్పేసి అని కనపడుతూ ఉంది చూడండి. సో ఈ పర్టికులర్ మెసేజ్ని బట్టి ఫోన్ అన్రూట్ చేయబడిన విధంగా మనం గమనించవచ్చు. సో ఇప్పుడు సింపుల్గా రీబూట్ సిస్టమ్ నవ్ అనేది హైలైట్ అయి ఉంది కాబట్టి ఫోన్ మీద హోమ్ బటన్ ప్రెస్ చేసేస్తే ఫోన్ అనేది రీస్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు అఫీషియల్ అప్డేట్స్ అనేది యాజ్టీజ్గా వస్తూ ఉంటాయి. ఫోన్ అనేది ప్రీవియస్ కండిషన్కి వెళ్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోన్ని రూట్ చేసినప్పుడు మాత్రమే కస్టమ్ రామ్ని ఏదైనా రామ్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కస్టమ్ రామ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్నది ఇంకో వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఫోన్ అన్రూట్ చేయబడిన తర్వాత ఇంతకుముందు మన కనపడిన సూపర్ ఎస్యూ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ చేయబడేట్లుగా మీరు గమనించవచ్చు. ఓన్లీ ప్రీవియస్ ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ మాత్రమే అవైలబుల్ అవుతూ ఉన్నాయి. సో సూపర్ యూజర్ పర్మిషన్స్ తీసుకుని సూపర్ ఎస్యూ అనే అప్లికేషన్ అనేది రిమూవ్ అయ్యి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.